మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆడవారు ఇంట్లో ఈ 9 అమంగళమైన పనులు చేయకూడదు. భర్త అప్పుల పాలైపోతాడు. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఇంటికి ఆడది ప్రాణం. స్త్రీ ఇంటి మహాలక్ష్మి. ఒక ఇల్లు స్వర్గంలా వర్ధిల్లాలన్నా లేదా నరకంలా మారిపోవాలన్నా అది ఆ ఇంట్లో ఉండే స్త్రీ ప్రవర్తనపైనే, ఆమె చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన పెద్దలు ఇల్లాలు లేని ఇల్లు వెలవెలబోతుంది అని, గృహిణి గృహముచ్యతే అని అంటూ ఉంటారు. అంటే ఇల్లాలు ఉంటేనే అది ఇల్లు అని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లో కలకాలం నిలవాలన్నా, అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో తాండవించాలన్నా, భార్యాభర్తలు సుఖ సంతోషాలతో అన్యోన్యంగా ఉండాలన్నా ఇంట్లోని స్త్రీలు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించి తీరాలి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది పురుషులు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ సంపాదన చేతిలో నిలవదు. ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూ ఉంటుంది, లేదా అప్పుల పాలవుతుంటారు. దీనికి కారణం తెలియక ఎంతోమంది సతమతమవుతుంటారు. అయితే మన శాస్త్రాల ప్రకారం ఇంటి స్త్రీలు చేసే కొన్ని అమంగళకరమైన పనులు, వారు తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఆ ఇంటి యజమానికి లేదా భర్తకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. ఆ పనుల వల్ల భర్త ఆర్థికంగా కుంగిపోవడమే కాకుండా ఇంట్లో అశాంతి నెలకొంటుంది. శాంతి లేని చోట లక్ష్మీదేవి అస్సలు నిలవదు. అందుకే ఆడవారు కొన్ని పనులని అస్సలు చేయకూడదు. తెలియక చేస్తే భర్తకు లేదా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి. సంపాదించిన ధనం వృధాగా పోతుంది. అప్పుల పాలైపోయే అవకాశం కూడా ఉంది. మరి ఇంట్లోని స్త్రీలు ఏ పనులు చేయకూడదో, ఏ పనులు అమంగళమో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయాలను అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాటే మన కుటుంబ నాశనానికి దారి తీయవచ్చు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ మీ జీవితానికి చాలా ముఖ్యం. అలాగే భక్తితో కింద కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అని టైప్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళితే, మొదటిగా ఇంట్లోని ఆడవారు బొట్టు లేకుండా ఉండకూడదు. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో బొట్టుకు ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. నుదుట బొట్టులేని ముఖం అశుభానికి సంకేతమని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంటి గృహిణి ఎప్పుడూ నుదుట కుంకుమతో కళకళలాడుతూ ఉండాలి. బొట్టు లేకుండా ఉండటం వల్ల ఆ ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లో ఉండటానికి ఏమాత్రం ఇష్టపడదు. అలాగే కళ్ళకు కాటుక పెట్టుకోకపోవడం కూడా సరికాదు. పూర్వం నుంచే సౌభాగ్యవతుల లక్షణాల్లో బొట్టు, కాటుక ప్రధానమైనవిగా భావిస్తారు. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఇవి స్త్రీకి ఒక రక్షణ కవచం లాంటివి. కానీ నేటి ఆధునిక కాలంలో ఫ్యాషన్ పేరుతో వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంటికి అరిష్టం కలుగుతుంది. అప్పుల పాలైపోతున్నారు. కొంతమంది స్త్రీలకు ఒక చాలా చెడ్డ అలవాటు ఉంటుంది. అదేమిటంటే, బొట్టు పెట్టుకునేటప్పుడు తమ వేలిని నాలుకతో తడి చేసి ఆ లాలాజలంతో బొట్టు దిద్దుకుంటారు. ఇది కూడా శాస్త్రం ప్రకారం మహాపాపం మరియు చాలా పెద్ద తప్పు. లాలాజలం అనేది ఎంగిలితో సమానం. దైవ సమానమైన కుంకుమను లేదా తిలకాన్ని ఎంగిలితో తాకడం వల్ల దారిద్ర్యం మీ ఇంటిని చుట్టుముడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ధనం నీళ్లలా ఖర్చయిపోతుంది. భర్త సంపాదనపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇళ్లలో గడపలు మహాలక్ష్మికి నిలయాలు. గడపను మనం లక్ష్మీ స్వరూపంగా పూజిస్తాం. అటువంటి గడపలపై కూర్చోవడం అత్యంత అమంగళం. గడపపై కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని మనం స్వయంగా అడ్డుకున్నట్లే అవుతుంది. అధికారం కలిగి ఉన్నవారు లేదా అహంకారం తలకెక్కి గడపలపై కూర్చునేవారి ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు. గడపపై కూర్చోవడం వల్ల రాక్షస శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలను పెంచే క్రమంలో కొన్నిసార్లు తల్లులు వారిని కొట్టాల్సి వస్తుంది. కానీ పిల్లలను కొట్టేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. ఎడమ చేతితో పిల్లలను కొట్టడం అస్సలు చేయకూడదు. అంటే కుడి చేతితో కొడితే శుభమని దీని అర్థం కాదు. కానీ కనీసం క్రమశిక్షణ నేర్పే క్రమంలో కూడా ఎడమ చేతిని ఉపయోగించడం శాస్త్ర విరుద్ధం. అది ఆ తల్లికి, ఆ వంశానికి కీడు కలిగిస్తుంది. పిల్లల భవిష్యత్తుపై కూడా అది దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఇక శుభ్రత విషయంలో స్త్రీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
స్నానం చేసిన తర్వాత మళ్ళీ తాను విడిచిన పాత బట్టలని కట్టుకోకూడదు. అది దారిద్ర్యానికి ప్రధాన హేతువు. ఉతికిన బట్టలు ఇంట్లో అందుబాటులో ఉన్నా కూడా బద్ధకంతోనో లేదా నిర్లక్ష్యంతోనో మురికి బట్టలు ధరిస్తే శని ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. మురికి ఉన్న చోట శనిదేవుడు నివాసముంటాడు. అలాగే రాత్రిపూట ఇల్లు చిమ్మడం చాలా పెద్ద దోషం. సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే సమయం. ఆ సమయంలో ఇల్లు ఊడ్చడం అంటే ఇంట్లోని లక్ష్మిని మనమే బయటకు తోసేయడమే. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు ఊడ్చినా ఆ చెత్తను ఆ రాత్రికే బయట పారవేయకూడదు. ఒక మూలకు చేర్చి ఉంచాలి. సూర్యోదయం అయ్యాక మాత్రమే బయట పారబోయాలి. ముఖ్యంగా వంటగదిలో గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు చాలామంది చేసే తప్పు అన్నం గిన్నెను పూర్తిగా ఖాళీ చేయడం. అన్నం గిన్నెలో ఒక్క మెతుకు కూడా లేకుండా పూర్తిగా తుడిచేసి కడగకూడదు. రాత్రి సమయంలో కనీసం ఒక ముద్ద అన్నమైన గిన్నెలో ఉంచి మిగిలిన గిన్నెలు శుభ్రపరచాలి. మరుసటి రోజు ఉదయం ఆ అన్నాన్ని జంతువులకు లేదా పక్షులకు వేయాలి. గిన్నెలు పూర్తిగా ఖాళీగా ఉంచితే ఆ ఇంట్లో అన్నపానాదులకు కొరత ఏర్పడుతుంది. ఆ ఇల్లు దారిద్ర్యంలోకి వెళుతుంది. అలాగే మనుషులు కూర్చున్న కుర్చీల కింద లేదా పీటల కింద నీళ్లు చిమ్మడం, నీళ్లు పోయడం వంటివి అస్సలు చేయకూడదు. ఇది ఎదుటివారి ఆయుష్ను తగ్గించడమే కాకుండా మనకు కూడా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో అకాల మృత్యువు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఎవరైనా కూర్చుని ఉన్నప్పుడు వారి కాళ్లను దాటుకుంటూ వెళ్ళడం కూడా మహాపాపం. ఇది పెద్దలను అవమానించడమే కాదు, ప్రకృతి విరుద్ధమైన పని. ఇది చేసేవారిపై పితృదేవతల కోపం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. వంటగదిలో రోళ్ళు, రోకలి బండలు, ఇతర పాత్రలను ఉపయోగించిన తర్వాత వాటిని కడగకుండా రాత్రంతా అలాగే ఉంచడం వల్ల జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది. అపవిత్రత, మురికి ఉన్న చోట అలక్ష్మి నివాసం ఉంటుంది. పాత్రలు కడగకుండా ఉండటం వల్ల సూక్ష్మజీవులు చేరి అనారోగ్యం కలిగిస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా అది పెద్ద దోషం. కాబట్టి పడుకునే ముందే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మన జీవితంపై నేరుగా ప్రభావం చూపుతాయి. పూర్తిగా చీకటిగా ఉన్న చోట కూర్చుని భోజనం చేయడం వల్ల రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. వెలుతురు లేని చోట భోజనం చేయడం వల్ల శరీరానికి శక్తి అందదు. పైగా అది మనసుకి అశాంతిని కలిగిస్తుంది. అలాగే కాళ్ళు కడుక్కోకుండా భోజనానికి కూర్చోవడం చాలా పెద్ద తప్పు. బయట నుంచి రాగానే కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రం చేసుకున్నాకే అన్నం ముట్టుకోవాలి. కాళ్ళు కడుక్కోకుండా తింటే మనం మోసుకొచ్చిన అశుభమంతా అన్నం ద్వారా శరీరంలోకి చేరుతుంది. అలాగే భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం కూడా ప్రకృతి విరుద్ధం. ఇది మన జీర్ణక్రియను దెబ్బతీయడమే కాకుండా దారిద్ర్యానికి హేతు అవుతుంది. తిన్న వెంటనే స్నానం చేస్తే జఠరాగ్ని చల్లారిపోయి రోగాలు వస్తాయి. సహపంక్తి భోజనాలలో అంటే 10 మందితో కలిసి కూర్చుని తింటున్నప్పుడు పక్కవారు ఇంకా తింటూ ఉండగానే మధ్యలో లేచి వెళ్ళిపోవడం అమంగళం. అది అన్నపూర్ణాదేవిని, పక్కన ఉన్న మనుషులను అవమానించడమే. వంట చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి తినేటప్పుడు అన్నం వడ్డించిన తర్వాత భోజనానికి ఆలస్యంగా రాకూడదు. మన పెద్దలు చెబుతుంటారు, అన్నం మనిషి కొరకు ఎదురు చూడకూడదు, మనిషే అన్నం కొరకు ఎదురు చూడాలి అని. అన్నం వడ్డించిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇతర పనులు చేసుకోవడం వల్ల ఆ అన్నంలోని దైవిక శక్తి తగ్గిపోతుంది. భోజనం చేసేటప్పుడు వేళ్ళు నాకడం, చేతులు నాకడం వంటివి చెయ్యకూడదు. ఇది అసహ్యంగా ఉండటమే కాకుండా దరిద్రానికి చిహ్నం. టీ, కాఫీలు తాగేటప్పుడు బుసలు కొడుతూ అంటే గట్టిగా శబ్దం చేస్తూ తాగడం అశుభం. ఇలా శబ్దం చేస్తూ తాగేవారి ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతాయి. కొంతమందికి కూర్చున్నప్పుడు అదే పనిగా కాళ్ళు ఊపే అలవాటు ఉంటుంది. శాస్త్రం ప్రకారం కాళ్ళు ఊపడం వల్ల మన దగ్గర ఉన్న సంపద హరించుకుపోతుంది. ఇది మానసిక అస్థిరతకు కూడా దారితీస్తుంది. ఒడిలో కంచం పెట్టుకుని భోజనం చేయడం అత్యంత ప్రమాదకరం. నేల మీద కూర్చుని లేదా పీట మీద కూర్చుని కంచం కింద పెట్టి మాత్రమే తినాలి. ఒడిలో కంచం పెట్టుకుంటే అది మన పూర్వీకులకు చేసే పిండంలా మారుతుంది. కాబట్టి అది అశుభం.
అలాగే అన్నం ముద్దలను గాలిలోకి ఎగరవేస్తూ నోటితో పట్టుకోవడం వంటివి చేయడం వల్ల అన్నాన్ని అగౌరవపరిచినట్లవుతుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం దారిద్ర్యానికి మూలం. మంచం నిద్రించడానికి మాత్రమే, తినడానికి కాదు. మంచం మీద తింటే ఆ మంచం మీద నిద్ర కూడా పట్టదు. అనారోగ్యాలు చుట్టుముడతాయి. పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు చాలామంది తెలియక ఒకటే ఒత్తిని వాడుతారు. కానీ దీపారాధనకు ఎప్పుడూ ఒకటే ఒత్తిని వాడకూడదు. కనీసం 2 ఒత్తులు వేసి లేదా 3 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఏకవత్తి దీపం అశుభ కార్యాలకు వాడతారు. అలాగే వెలిగించిన దీపాన్ని నోటితో ఊది ఆర్పడం మహాపాపం. అగ్నిదేవుణ్ణి నోటి గాలితో అపవిత్రం చేయకూడదు. నోటి గాలిలో అనేక క్రిములుంటాయి. అది దైవ సమానమైన అగ్నిపై పడకూడదు. ఒకవేళ దీపం ఆర్పాల్సి వస్తే పువ్వుతోనో లేదా ఒత్తిని వెనక్కిలాగూ ఆర్పాలి. శరీర శుభ్రత మరియు అలంకరణ విషయంలో కూడా కొన్ని కఠినమైన నియమాలున్నాయి. రొమ్ము మీద వెంట్రుకలు కత్తిరించుకోవడం అరిష్టం. రంగస్థల కళాకారులు కానివారు, అంటే నటులు, ఇలాంటివి చేసినా తప్పేమీ లేదు. అలాగే అదే పనిగా ఉమ్ము వేయడం, పళ్ళు కొరకడం, గోళ్లు కొరకడం వంటివి చేయకూడదు. పళ్ళు కొరికే వారింట్లో లక్ష్మి స్థిరంగా ఉండదు. గోళ్లు కొరకడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది. ముఖ్యంగా స్త్రీలు కనుబొమ్మలు కత్తిరించుకోవడం, అంటే ఐబ్రోస్ చేసుకోవడం శాస్త్రం ప్రకారం సరైనది కాదు. ఇది సౌభాగ్యానికి హాని కలిగిస్తుంది. మిట్ట మధ్యాహ్నం వేళ, అంటే ఎండ మండిపోయే సమయంలో స్నానం చేయడం కూడా నిషిద్ధం. స్నానం ఎప్పుడూ సూర్యోదయానికి ముందు లేదా ఉదయం 8 గంటల లోపు చేయాలి. మధ్యాహ్నం స్నానం చేయడం వల్ల శరీరంలోని తేజస్సు తగ్గిపోతుంది. కనుక స్త్రీలు గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా ఈ అమంగళకరమైన పనులను చేయకండి. దాని ఎఫెక్ట్ భర్త మీద పడుతుంది. అప్పుల పాలైపోయే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలుగా అనిపించవచ్చు, కానీ వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు చాలా గొప్పవి. మన పూర్వీకులు ప్రతి అలవాటును ఒక క్రమశిక్షణతో ముడిపెట్టారు. స్త్రీలు ఈ అమంగళకరమైన పనులను మానుకున్నప్పుడు ఆ ఇల్లు నందనవనంలా మారుతుంది. ఆ ఇంట్లో ఉండే పురుషులు లేదా భర్త చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గి అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆ ఇంట్లోని పిల్లలు కూడా సంస్కారవంతులుగా పెరుగుతారు. కాబట్టి ఈ అమంగళకరమైన పనులను ఏమాత్రం చేయకండి. మీ ఇంటిని లక్ష్మీ నివాసంగా మార్చుకోండి. భార్యాభర్తల మధ్య అనురాగం పెరగాలంటే ఈ నియమాలు పాటించడం చాలా అవసరం. స్త్రీలు తలుచుకుంటే ఒక కుటుంబాన్ని ఎంతటి స్థాయికైనా తీసుకువెళ్లగలరు. అందుకే మీ ఇంటిని సుఖ సంతోషాలతో నింపుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. గాడిద స్త్రీల గురించి చెప్పిన 3 చెత్త విషయాలు వినడానికి అసహ్యంగా ఉన్న ఇవి నిజాలు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి. గాడిద చెప్పిన ఈ మాటలను వినటం వలన మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి. తెలివితేటలు పెరుగుతాయి. పేదరికం పోతుంది. ఉన్నతి కలుగుతుంది. ఫ్రెండ్స్, గాడిద చెప్పిన ఈ మాటలను వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తరువాత ఆ గాడిద యమధర్మరాజును చేరుకుంది. అప్పుడు యమధర్మరాజు గాడిదతో, ఓ గాడిద, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. నీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు. ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు. నువ్వు చేసిన పనులకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో, నీతి నిజాయితీలతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు. నేను నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నేనిప్పుడు జన్మలలో సర్వశ్రేష్టమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ ముఖంలో ఏ సంతోషం కనిపించటం లేదు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద యమధర్మరాజుతో ఇలా అంటుంది, యమధర్మరాజా, నేను మనిషిగా పుట్టి ఏం చేయను? మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు. స్త్రీలు పురుషుల్లో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అని అంటుంది. అంతేకాదు, మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. నాకు అసలు మనిషిగా పుట్టాలని లేదు అని గాడిద అంటుంది. అప్పుడు యమధర్మరాజు, ఓ
ఓ గాడిద, వేదాలలో చెప్పబడుతున్నటువంటి సర్వశ్రేష్టమైన మానవ జన్మ పొందటం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నువ్వేమో మానవ జన్మ వద్దంటున్నావు. నువ్వు ఏం చూశావు? ఏం చూసి మానవ జన్మ వద్దంటున్నావు? మానవ జన్మ గురించి అంతలా ఎందుకు భయపడిపోతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు గాడిద, ఓ యమధర్మరాజా, నేను చెప్పే విషయాలను వింటే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషుల్లాగా లేరు. భూలోకంలోని మానవులు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతూ ఉన్నారు. మనుషులు వారి బాధ్యతలను ఎప్పుడో మర్చిపోయారు. ఆ మనుషులను చూస్తూ ఉంటే అన్నిటికంటే నీచమైన జన్మ మానవ జన్మ అనిపిస్తుంది. యమధర్మరాజా, మీరు కావాలంటే నన్ను వేరే ఏదో ఒక యోనిలోనికి పంపించండి, కానీ మనిషి యోనిలోనికి పంపకండి. లేదంటే మళ్ళీ నన్ను గాడిదలాగానే భూలోకానికి పంపండి. అంతేగాని మనిషి జన్మ నాకు వద్దు అని గాడిద అంటుంది. అప్పుడు యముడు, ఓ గాడిద, నువ్వు మనుషులు చేసే ఏ పనులు చూశావు? ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంతలా భయపడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, మీకు తెలుసుకోవాలని కోరికగా ఉంటే నేను చెప్తాను వినండి. నేను చూసిన 3 సంఘటనలను చెప్తాను వినండి. మొదటి సంఘటన ఏమిటి అంటే, ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఆ పండితుడు తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్నగారు, నేను వేదాంగాలు నేర్చుకున్నాను, కాబట్టి మీరు నన్ను ఏదైనా ప్రశ్న అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆ యువ పండితుడితో తండ్రి ఇలా అన్నాడు, నువ్వు అన్ని చదువుకొని వచ్చాను అంటున్నావు, కాబట్టి నేను నీకొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రా? ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలా అయినా సరే ఈ విషయం తెలుసుకోవడానికి రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు. కానీ ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు. మరుసటి రోజు తండ్రి మళ్ళీ కొడుకును అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి ఏం చదువుకొని వచ్చావు అన్నాడు. తండ్రి మాటలు విన్న యువ పండితుడు, మీరు ఏమీ చింతించకండి, నేను ఎలా అయినా పాపానికి తండ్రి పేరేమిటో తెలుసుకుని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో అతనికి దాహం వేసింది. అక్కడే అతనికి ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న స్త్రీతో, అమ్మా, నేను చాలా దూరం నుండి వస్తూ ఉన్నాను, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అతనికి కొన్ని నీళ్లు ఇచ్చింది. ఆ యువ పండితుడు ఆ మంచినీళ్లు త్రాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాక్కముందే ఆ ప్రశ్న అడిగి ఉండాల్సింది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కానీ అడుగుతున్నారు కనుక చెప్తున్నాను, ఈ ఇల్లు ఒక వేశ్యది, నేను ఒక వేశ్యను అని అంది. అది విన్న యువ పండితుడు, అయ్యో, నేను ఎంత పెద్ద అపరాధం చేశాను, నేను ఒక వేశ్య ఇంట్లోని నీళ్లు త్రాగాను, నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ వచ్చి నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య ఇలా అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. దానికి ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు కాశీలో చదువుకొని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు, ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఎలా తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు ఎలాగో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏమిటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య ఆ పండితుడితో, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళవలసిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెప్తాను అని అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేను అంత దూరం వెళ్ళవలసిన పని ఉండదు, అదేదో త్వరగా చెప్పు అంటాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నేను మీకు ఆ పేరు చెప్తానులే కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చారు, అందువలన మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, ఆలోగా నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను,
మీరు భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది. అప్పుడు ఆ పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను? నువ్వు ఒక వేశ్యవి, నేనిక్కడ భోజనం చేయలేను. అసలు ఇక్కడ మంచినీళ్లు త్రాగినందుకే నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న స్త్రీ, నేను మీకు బియ్యం, పప్పు, నెయ్యి, కూరగాయలు అన్నీ ఇస్తాను, మీరు స్వయంగా భోజనాన్ని తయారు చేసుకుని తినండి అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేశ్యవి, నేను మీ ఇంటి నుండి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఓ మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుండి తీసుకున్నావంటే నేను మీకు 5 బంగారు నాణాలు ఇస్తాను అంది. దాంతో ఆ పండితుడు, ఇక్కడ నన్నెవరు చూస్తారులే, అయినా నేనెవరో ఇక్కడి వారికి తెలియదు కదా అనుకుని ఆమె చేతిలో నుంచి బంగారు నాణాలు తీసుకుని ఆ వేశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఇంటిలో నుండి వేశ్య బయటకు వచ్చి నేనిచ్చిన నీరు, బియ్యము అన్నీ కూడా తీసుకున్నారు. అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏం అవుతుంది అని అంటుంది. దానికి ఆ పండితుడు, నేను నీ చేతితో ఇచ్చిన మంచినీళ్ళు త్రాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని అన్నాడు. దానికి ఆ వేశ్య, మీరు నా చేతులతో వండిన భోజనం తింటాను అంటే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పింది. దాంతో ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే మరొక 5 నాణాలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణాలు అవుతాయి, నన్నెవరు చూశారులే అని అనుకుని వైశ్యతో, సరే నేను నీ చేతులతో వండిన భోజనాన్ని తింటాను, కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే వంట చెయ్యి అని అన్నాడు. ఆ వైశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతూ ఉంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించవద్దు, నేను వడ్డించుకుని తింటాను అన్నాడు. అప్పుడు ఆ వైశ్య, నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను నీకు వడ్డిస్తే ఏమవుతుంది అంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడు ఆ వైశ్య, నువ్వు నా చేతితో అన్నం పెట్టించుకుంటే నీకు మరొక 5 బంగారు నాణాలు ఇస్తాను అంటుంది. సరే అంటాడు పండితుడు. దాంతో ఆమె భోజనం వడ్డించి తన చేతితో పండితుడికి తినిపిస్తుంది. అలా తినిపిస్తూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావని మండిపడ్డాడు. అప్పుడు ఆ వైశ్య ఇలా అంది, ఓ మహాత్మా, నేను ఎలాంటి అపరాధం చేయలేదు, నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను. నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు. నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం పదార్థాలు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో పెట్టిన భోజనాన్ని తిన్నావు. వేశ్య ఇంట్లో మీరు ఇలాంటి పనులు చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అన్నాడు. దానికి వేశ్య, మీరు ఇదంతా నేను చూపించిన ప్రేమ వలన కాదు, నేను ఇచ్చిన బంగారు నాణాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యారు, చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నారు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు, నువ్వు ఏవైతే పాపాలు అని అనుకుంటున్నావో అవన్నీ చేశావు అని అంది. వేశ్య మాటలు విన్న ఆ పండితునికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు వేశ్య కాదు, మీరు నా గురువు. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా ఈ ప్రశ్నకు నాకు సమాధానం తెలియలేదు, కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు. పాపానికి తండ్రి ఎవరనేది నాకిప్పుడు అర్థమైంది. పాపానికి తండ్రి లోభత్వం అన్నాడు పండితుడు. లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే, అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతూ ఉన్నాయి అని ఆ వేశ్య పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది. అందువలనే ప్రభు, నాకు మానవ జాతి అంటే నచ్చదు. స్త్రీ అయినా పురుషులైనా లోభత్వానికి గురి అయితే ఎంత నీచమైన పని చేయడానికైనా సరే వెనుకాడరు. వారి స్వార్థం కోసం తన వారినే చంపడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అని అంది. అంతేకాదు యమధర్మరాజా, నేను ఇప్పుడు 2వ సంఘటన గురించి కూడా చెప్తాను అని ఇలా చెప్పటం ప్రారంభించింది.
మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా వారికి ఏదైనా మంచి వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, ధనం కనిపించినా వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అని అన్నాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూసి మాత్రమే చెప్పగలను. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది. కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారి అతనికి సకల మర్యాదలు చేశాడు. ఆయనకొక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతురిని రమ్మని పిలిచాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. దాంతో ఆయన మనసులో, ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభిస్తే నాకంతా మేలు జరుగుతుంది, కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని ఆలోచించి వెంటనే ఏడవటం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి, స్వామి, మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వ్యాపారిని పక్కకు తీసుకుని వెళ్ళి, నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే, ఈ కన్య మీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామి, దానికి ఎటువంటి పరిహారం లేదా నా వంశం నాశనం అవ్వకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలివెయ్యి. అలాగే ఆ పెట్టె పైన ఒక దీపం వెలిగించు. దానివల్ల మీ కులం రక్షింపబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే, ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పెట్టెను తాను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్య నా సొంతమవుతుంది అని అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు. మరో పక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూ తన కూతుర్ని బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఒక పెట్టెలో పెట్టి దానిపై ఒక దీపం ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్టె ఆ నీళ్ళల్లో తేలుతూ వెళ్తుంది. ఆ బ్రాహ్మణుడు తన 4 శిష్యులను తీసుకుని వెళ్ళి, ఆ నదిలో ఒక పెట్టె వస్తుంది, ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, ఒక రాజకుమారుడు గుర్రంపై ఆ నది ఒడ్డుకు వేటకు వచ్చాడు. రాజకుమారుడి గుర్రానికి చాలా దాహం వేయటంతో రాజకుమారుడు ఆ నది నీళ్లు కోసం వెళ్ళాడు. అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను తీయించాడు. రాజకుమారుడు పెట్టె తలుపులు తీసి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. రాజకుమారుడు ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తరువాత రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే వెలిగించి ఆ పెట్టెను నదిలో వదిలివేశాడు. ఆ పెట్టె కొంచెం దూరం వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు. ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట మంచి గొల్లాలను పెట్టమని చెప్పాడు. తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్లాన్ని తీయకండి అని చెప్పాడు. నేను కానీ ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గొల్లెం తీయవద్దు అని చెప్పి తను లోపలకు వెళ్ళి పెట్టెను తీశాడు. అంతే, అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవటం ప్రారంభించాడు. తలుపులు తీయమని శిష్యులను బ్రతిమిలాడారు, కానీ ఎవ్వరూ తలుపులు తీయలేదు. చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపివేసింది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినపడకపోవటంతో
బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వాడినే మోసం చేయాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణం అయ్యాడు. అందుకే యమధర్మరాజా, ఇలాంటి నీచమానవ శరీరాన్ని ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా సత్యమే. మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతూ ఉన్నారు. ఎవరు ఏ విధంగా నీతిని మర్చిపోతూ ఉన్నారో అర్థం కావటం లేదు. మనుషులు తప్ప మిగతా అన్ని జీవులు ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తూ ఉన్నాయి. కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతూ ఉన్నారు. ఎవరిపైన ఎవరూ కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతూ ఉన్నారు అని అన్నాడు యమధర్మరాజు. ఆ తర్వాత గాడిద యమధర్మరాజుతో, మీకు నేను ఇప్పుడు 3వ కథ కూడా చెప్తాను, వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారంటే, ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. ఇటు అటు చూడగా ఒక పొలంలో పనిచేసుకుంటున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరకు వెళ్ళి, నాకు చాలా దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. కానీ ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్లు లేవు. కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తూ ఉన్నాడు. వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. రాజు ఆ పుచ్చకాయలోని రసాన్ని అంతా కూడా తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అంటాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు, మహారాజా, నేను 1 రూపాయిని పన్నుగా చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అది విన్న రాజు వెంటనే, ఇంత పెద్ద పంట పండించి కేవలం 1 రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తూ ఉన్నావా అన్నాడు. రాజు వెంటనే మంత్రిని పిలిపించి, ఈ రోజు నుండి రైతులకు పన్నులు పెంచండి అని చెప్తున్నాడు. ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు. మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది. మళ్ళీ రాజుగారు అదే రైతును త్రాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుండి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు. ఆ పుచ్చకాయలో ఉన్న రసం కూడా తాగాడు. కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. అప్పుడు ఆ రాజు, ఇదేంటి, ఎన్ని పుచ్చకాయలు తిన్నా నా దాహం ఎందుకని తీరటం లేదు? కానీ ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, పుచ్చకాయలలో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి భూదేవి ఆ పళ్ళల్లోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమం అని మంత్రి రాజుతో తను చేసిన తప్పు గురించి తెలియజేశాడు. ఆ గాడిద చెప్పిందంతా కూడా విన్న యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. కానీ అందరూ అలాంటి వారు అనుకోవటం కూడా సరైనది కాదు కదా. మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్లను చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు కూడా లభిస్తాయి. కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తున్నాను. నువ్వు కూడా దేవతలో ఒకరిగా ఉండు, ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన దేవత రూపం తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.